Hi guys, good evening and welcome back to you all in this Ek Bharat Ek Safar యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటి అంటే 4 months ఐ థింక్ 4 months గ్యాప్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ నా లాస్ట్ ట్రైన్ బ్లాగ్ వచ్చేసి ప్రశాంతి నిలయం అంటే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి బెంగళూరుకి వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ బ్లాగ్ ఉండిందన్నమాట. అది కూడా నేను పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయాను. మ్యాక్సిమం ట్రై చేశాను నేను, ఎందుకంటే చాలా నా ఆరోగ్యం చాలా ఇదిగా క్షీణించిపోయిందన్నమాట. సో కనీసం ట్రైన్ దిగి ప్లాట్ఫారం మీదకి వచ్చి వీడియో చేయలేనంత అటువంటి సిచ్యువేషన్ అన్నమాట. ఒకవేళ మీరు చూడకుండా ఆ వీడియో చూడండి. సో చేద్దాం అనుకున్నాను అప్ టు బెంగళూరు వరకు, బట్ చేయలేక మధ్యలోనే అంటే నంద్యాల రైల్వే స్టేషన్లోనే దిగాను. అండ్ దానికి సంబంధిత కారణాలు నేను మీకు కామెంట్స్ రూపంలో ఇద్దాం అనుకున్నాను, బట్ కొన్ని లోపాల వల్ల నేను ఇవ్వలేకపోయాను. సో తర్వాత ఆ నెక్స్ట్ డేనే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో హాస్పిటల్కి వెళ్తే చూడండి, ఇది ఎంఆర్ఐ స్కానింగ్ అనమాట. సో దీంట్లో చూపిస్తాను చూడండి. నేను దీంట్లో సిటీ స్కానింగ్ తీయడం జరిగింది అండ్ ఎంఆర్ఐ కనపడుతుందా మీకు? ఇదిగోండి, ఇవి రెండు అనమాట. ఇవి చూడండి, ఇవి రెండు ఇవి. సో ఒకటి వచ్చేసి ఎంఆర్ఐ స్కానింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి సిటీ స్కానింగ్. దీంట్లో మనకు ఆ జబ్బు ఏమిటా అనే ప్రస్తుతాన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఎందుకు చేయించానంటే ఏంటా లోపల ఏమిది ఉంది అంటే ఫస్ట్ టైం అలా ఆశ్చర్యకరమైనటువంటి అనారోగ్యంలో ఇదవ్వడము. సో చూపిస్తే అక్కడ ఏమన్నారంటే ఏవైతే ఈ శ్వాసనాళము తర్వాత వచ్చేసి గాలి 2 నాళాలు ఉంటాయన్నమాట. వాటిని బ్రోంకైటిస్ సంథింగ్ ఏదో అంటారనమాట. సో 2 నాళాలు వచ్చేసి దుమ్ము ధూళితో అవి బ్లాక్ అయిపోయాయి అన్నమాట. బ్లాక్ అయిపోయి ఆ శ్వాస ఫ్రీగా రాకుండా ఉండడం వల్ల ప్రెజర్తో ఆ దగ్గు అనేది రావడం జరిగింది. సో అది మీరు ఇలాగే కంటిన్యూ ఇలాగే నేను చెప్పాను, మీరు ఏం చేస్తారంటే ఇట్లా ట్రైన్ జర్నీస్ చేస్తుంటానంటే అదే మెయిన్ దీనికి ప్రధాన కారణము. ఇది మీరు మొదట్లోనే మీరు గమనించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు అని చెప్పడం జరిగింది డాక్టర్స్. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా దీనికి ప్రధాన మెయిన్ దీన్ని తొలగించాలంటే ఆపరేషన్ చేయవలసిందే అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మొత్తం ఏదైతే ఆ గోడలు చుట్టుముట్టేశాయో సో అవన్నీ తొలగి రావండి. బట్ 90% వరకు సక్సెస్గా మనం ఆపరేషన్ అనేది చేయవచ్చు అని చెప్పడం జరిగింది. బట్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇటువంటి ట్రైన్ జర్నీస్ చేస్తే మళ్ళీ అటు సేమ్ సిచ్యుయేషన్ మళ్ళీ మీకు సోకే అవకాశం ఉంటుందని చెప్పారు. సో అది మెయిన్ రీజన్ అనమాట. నేను ఈ 4 months నుండి మీరు ఇదే విధంగా మళ్ళీ ట్రైన్ బ్లాగ్స్ అంటే ఇంటి నుండి బయటికి వెళ్ళి ఏ బ్లాగ్ చేసినా కానీ మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అని డాక్టర్ చెప్పడంతో నాకు కొద్దిగా భయం వేసి, ఎందుకంటే హెల్త్ అనేది ప్రధాన అంశం కాబట్టి ప్రతి ఒక్కరికి. సో ఆ విధంగా ఇంకా గుడ్ బై చెప్పేద్దాము ట్రైన్ జర్నీస్కు అని అనుకొని ఇటీవల వచ్చేసి ఒక 2 months ముందు ఒక ఇంగ్లీష్కు సంబంధించిన ఎడ్యుకేషన్ లెసన్ ట్రైనింగ్ అనేది ఒక ఛానల్లో ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నేను చేసుకుంటూ పోతున్నాను అనమాట ఎవ్రీడే. మళ్ళీ ఈ మధ్య ఇటీవల ఏమైందంటే అమ్మ హెల్త్ చాలా సీరియస్ అయిపోయింది అన్నమాట. సో ఆమెకు అన్ని చోట వేలూరు సిఎంసి హాస్పిటల్లో అక్కడ ఆల్మోస్ట్ చాలా రోజులు ఉండవలసింది. సో ఈ విధంగా మళ్ళీ ఆ ఛానల్లో రిలీజ్ చేసేటువంటి వీడియోస్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి 20-25 days గ్యాప్ వచ్చేసింది అన్నమాట. సో ఈ విధంగా నేను చూద్దాము మన ఏక్ భారత్ ఏక్ సాఫర్ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎలా ఉందని చూస్తే దాంట్లో
వేరే వాళ్ళు వచ్చేసి ఒక 3 వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. ఎలా అప్లోడ్ అయి ఉన్నాయి అని నాకు తెలియదు కదా పెద్దగా. సో వేరే వాళ్ళు కామెంట్ పెట్టున్నారు అందులో, హ్యాక్ అయిపోయింది. ఎవరో చాలా మంచి పుణ్యాత్ములు అనమాట వాళ్ళు. సో నాకు తెలియని విషయాలు వాళ్ళ వాళ్ళ యొక్క మెసేజ్ అంటే కామెంట్స్ రూపంలో తెలుసుకోవడం జరిగింది, నా అకౌంట్ హ్యాక్ అయిపోయిందని. సో అప్పుడు నేను ఆలోచించాను, అంటే హ్యాక్ అయింది, నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి మళ్ళీ దానికి వేరే అకౌంట్ అనేది చేశాను అనమాట. మొన్న ఆ 3 వీడియోస్ కూడా డిలీట్ చేశాను. సో ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఎలాగో నేను ఇటీవల రీసెంట్లీ వచ్చేసి నేను ఎడ్యుకేషన్కు సంబంధించిన ఛానల్ అకౌంట్ ఓపెన్ చేసి ఉన్నాను కదా. దాంట్లో ఆల్మోస్ట్ 365 అలా సబ్స్క్రైబర్స్ వచ్చి ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి మీకు అందరికీ తెలిసిందే, అది ఎంత పెద్ద సంస్థ అయినప్పటికీ కూడా, ఎంతో ఎప్పటి నుంచో ఆ యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉన్నప్పుడు కూడా వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎవరు లైక్, అంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాదన్నమాట. ఎడ్యుకేషన్ చాలామంది లైక్ చేయరు అన్నమాట, ఎవరు ఇష్టపడరు అన్నమాట ఎడ్యుకేషన్ వీడియోస్ అవి చూడడం. సో ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇది ఏక్ భారత్ ఏక్ సఫర్ అనే యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మోర్ దాన్ 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అది ఆ ఛానల్లో దీంట్లోకి, ఎందుకంటే దీన్ని ఇలాగే ఖాళీ పెట్టేస్తే ఎట్లాగో ఇప్పుడు మనం అంటే ఫ్యూచర్లో చెప్పలేమన్నమాట, చేయవచ్చు చేయలేకపోవచ్చు మన ట్రైన్ బ్లాగ్స్. బట్ ప్రస్తుతానికి ఖాళీగా ఇలా ఉంటే ఎవరో ఒకరు దీన్ని హ్యాక్ చేస్తుంటారు ప్రతిసారి అని చెప్పడం విన్నాను నేను. సో అలా ఎందుకు ఉండాలి, అది ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ ఉందో దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్నే మనం యూజ్ చేసుకుంటుంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో మొత్తం ఏక్ భారత్ ఏక్ సఫర్ అనే ఈ ఛానల్లో మొత్తం ట్రైన్ బ్లాగ్స్ సంబంధించినవి కాబట్టి, అండ్ అందరూ ఆల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ట్రైన్కు సంబంధించిన, అంటే రైల్ ఫ్యాన్స్కు సంబంధించిన వాళ్ళే ఉంటారు. అండ్ ఎప్పుడైతే నేను ఇక మీదట ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినవి అప్లోడ్ చేస్తూ ఉంటే చాలామంది అన్సబ్స్క్రైబ్ కూడా చేయవచ్చు అని అనుకుంటున్నాను. నాకు మొదటి నుంచే ఐడియా ఉందన్నమాట. సో మేబీ ఒకవేళ అంటే 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 10,000 సబ్స్క్రైబర్లో 8,000 9,000 సబ్స్క్రైబర్స్ ఒకవేళ రైల్ ఫ్యాన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకు ఈ ఎడ్యుకేషన్ ఏదైతే నేను అప్లోడ్ చేస్తుంటున్నా ఈ క్లాసెస్ అవి నచ్చకపోయినా కానీ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ ఒక 1,000 సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు కదా అనే ఒక చిన్నటి ఒక చిగురాశ ఉందన్నమాట. ఒకవేళ అలా లేకపోయినా కానీ అందరూ అన్సబ్స్క్రైబర్ అయినా కూడా నాకు ఈ ఛానల్ ఏదైతే ఉందో, నా ఓల్డ్ ఛానల్ ఏక్ భారత్ ఏక్ సఫర్ ఛానల్ అనేది నాకు అలాగే పదిలంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను దీంట్లోకి చేంజ్ అవ్వాలని అనుకుంటున్నాను గైస్. సో అందరికీ అదే అన్నమాట. సో ఈ విధంగా తెలియజేసుకోవడం ఏంటంటే, రీజన్ అనేది తెలియాలి మీకు కదా అనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను. సో బహుశా ఇంకా వచ్చే అన్ని క్లాసెస్ వచ్చేసి మన ఎడ్యుకేషన్కి ఇంగ్లీష్ సంబంధించిన క్లాసెస్ అన్నీ దీంట్లోకే వస్తాయన్నమాట. అండ్ ఏవైతే ఇప్పుడు ట్రైన్ బ్లాగ్స్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి, మోర్ దాన్ 700 అలా ఉన్నాయన్నమాట మొత్తం వీడియోస్. ఇవి రిమూవ్ చేయాలన్నా లేదా ఇవి రిమూవ్ చేయకుండానే దీంట్లోనే అవి కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా వచ్చి పడుతుంటే మిక్స్ అయిపోతాయి కదా, బాగుండదు కదా అని కూడా ఒక ఆలోచన ఉంది. ఒకవేళ మీకు ఎవరైనా తెలిసినట్టయితే దీని పట్ల యూట్యూబ్ పట్ల ఐడియా ఉంటే నాకు కామెంట్ రూపంలో నాకు ఒక ఐడియా అనేది ఇవ్వండి, ఎలా అనేది రిమూవ్ చేయాలన్నా ట్రైన్ బ్లాగ్స్ ఎలా అనేది, లేకపోతే అవి ఉన్నా కానీ నో ప్రాబ్లం ఇలాగే మనం రన్ చేసుకోవచ్చు అంటే చూద్దాం ఎలా ఉంటుందా అనేది. అండ్ అది బ్రదర్, ఈ విషయంలో నన్ను చాలా బాగా క్షమించాలి.
ఎందుకంటే నేను ఇన్ని రోజుల వరకు కూడా నేను 4 months గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే మీతో నేను ఎటువంటి వీడియో ఎందుకు చేయలేదంటే ఏదో ఒక రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తాను కదా అనే ఒక ధైర్యం అనేది నాలో ఉండిందన్నమాట. కానీ డాక్టర్లు ఇలా చెప్పిన దానికి మళ్ళీ మీకు వచ్చే ఆస్కారం ఉంటుంది, ఆల్రెడీ మీ ఈ దమన గోడలు అవన్నీ చాలా ఇవి పట్టిపోయినాయి, ఎలర్జీ వల్ల అయిపోయాయి అని చెప్పడం వల్ల ఎప్పుడైనా మీకు మళ్ళీ సోకే అవకాశం ఉంటుంది అని అనడం వల్ల నాకు కొద్దిగా భయం వేసింది. అది గాయస్. సో ఎలాగో ఇప్పుడు ఈ ఛానల్లో దీంట్లోకి మనం చేస్తున్నాము. ఒకవేళ మీరు అన్సబ్స్క్రైబర్ అయినా కానీ నేను ఎటువంటి బ్యాడ్గా ఊహించను బ్రో. ఎందుకంటే ఒక్కొక్కరికి ఇప్పుడు మీరు నా ఛానల్లోకి నా ఏక్ భారత్ ఏక్ సఫర్ అంటే ట్రైన్ బ్లాగ్స్ నా ఛానల్లోకి మీరు సబ్స్క్రైబ్ అయ్యారంటే మీకు ట్రైన్ పట్ల ఇష్టం ఉండబట్టే కదా. ఇప్పుడు ఒక్కసారిగా నేను ఇదే ఛానల్లో వచ్చేసి నేను ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తే బహుశా మీకు నచ్చకపోవచ్చు. సో అటువంటప్పుడు మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సంతోషమే, నాకు ఎటువంటి ప్రాబ్లం. ఎందుకంటే ఒకరికి మీకు నచ్చనిది నేను మిమ్మల్ని అంటగట్టలేను కదా. సో అది మెయిన్ రీజన్ అన్నమాట. మీరు అన్సబ్స్క్రైబర్ అయినా కానీ నాకు ప్రాబ్లం లేదు. నాకేంటంటే ఎందుకంటే ఈ ఛానల్ ఇలాగే వదిలేస్తే చూశాను నేను. అంటే ఆల్మోస్ట్ ఒక 4 months గ్యాప్ నేను పట్టించుకోలేదు, అసలు చూడలేదు అన్నమాట నేను. ఇప్పుడు ఒకసారిగా నేను చూస్తే దాంట్లో వేరే వాళ్ళు వచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, హ్యాక్ అయిపోయింది. సో అలా కాకుండా ఉండేదానికి నేను ఇలా చేద్దామని అది బ్రదర్. సో ఓకే గైస్. సో ఒకవేళ మీకు ఇంకా ఏదైనా తెలిసినట్లయితే తెలియజేయండి ఎలా అన్నది. ఎవరైనా నా హెల్త్ గురించి బాగోగులు కోరుకున్నట్లయితే మీరు మళ్ళీ చేయండి ట్రైన్ బ్లాగ్స్ అని మీరు ఈ విధంగా మీరు మెసేజ్ కామెంట్స్ పెట్టరని అనుకుంటున్నాను. సో అది గైస్, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీకు నచ్చకపోయినా కానీ ఎడ్యుకేషనల్, ఎందుకంటే ఇది అమెరికన్ ఇంగ్లీష్కు సంబంధించిన ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఇది ఒకవేళ మీకు నచ్చకపోయినా కానీ మీ పిల్లలకు వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఎవరైతే పై చదువులు అలాగే ఉద్యోగాల కోసము యూఎస్ఏకి వెళ్ళే వాళ్ళకు సో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అంటే ప్రతి ఒక్కటి దీంట్లో మాట్లాడే విధానము, సంభాషణ ఎలా ఉంటుందన్నమాట. చూడండి, మీకు నచ్చకపోతే మీరు ఎటువంటి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు, మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదిలో ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అది గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్, సీ యూ.